ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ ఫ్యాన్ పార్టీ నేతల్ని పరేషాన్ చేస్తోంది. రాయలసీమలో ఓ జడ్పీ చైర్మన్ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లే ప్లాన్లో ఉన్నారని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా జడ్పీ చైర్మన్? ఏంటాయన కథ? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారం చిత్తూరు జిల్లాలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరు మెడకు చుట్టుకుంటుందో అని కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఈ కేసులో చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గోవిందప్ప కుటుంబంలో అలజడి మొదలైంది. ఈయన తమ్ముడు బాలాజీ గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో పరారయ్యారు. అజ్ఞాతంలో ఉంటూ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. కొద్ది రోజులుగా జిల్లా పరిషత్తో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గోవిందప్ప అజ్ఞాతంలోకి వెళ్లే ప్లాన్లో ఉన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇక చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన బాలాజీ గోవిందప్ప 15 ఏళ్ల క్రితం ఓ సామాన్య ఆడిటర్గా భారతీ సిమెంట్ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏకంగా అదే సంస్థలో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డిని పక్కకు నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించారు బాలాజీ గోవిందప్ప. 2021లో జరిగిన పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో తన అనుచరుణ్ణి జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలని అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వైఎస్ భారతి, గోవిందప్ప కలిసి చక్రం తిప్పి శ్రీనివాసులు గోవిందప్పకు కట్టబెట్టేలా చేశారు. ఇప్పుడు ఈయనకు కూడా మద్యం స్కామ్ ఉచ్చు బిగుస్తోంది అని అంటారు. లిక్కర్ స్కామ్లో బాలాజీ గోవిందప్ప పరారీలో ఉండడంతో శ్రీనివాసులు గోవిందప్ప ఫ్యామిలీ టెన్షన్ పడుతోంది. తనపై కూడా కేసు నమోదు చేసి విచారణకు పిలుస్తారేమో అని జెడ్పీ చైర్మన్ భయపడుతున్నారు. అందుకేనేమో ఈ మధ్య యాక్టివ్గా లేరు, ముభావంగా కనిపిస్తున్నారు. ఎవరైనా సన్నిహితులు ఫోన్లో పలకరించినా కలిసినా మానసికంగా కుంగిపోయినట్టు కనిపిస్తున్నారట. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే శ్రీనివాసులు గోవిందప్ప కూడా అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు అన్న ప్రచారం సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.